గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ సంతోష్. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అతి భారీ స్కామ్స్లలో ఫ్రీ బస్ అనేది ఇంకొక పెద్ద స్కాము. సో ఏ విధంగా చూసుకోవాలంటే దీన్ని మనము ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ తోటి తెలంగాణ ప్రజలందరినీ కూడా వెర్రి గొర్రెల్ని చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఫ్రీ బస్ అని ఇచ్చిన తర్వాత ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అని అంటే 100 రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు 210 రూపాయలు అయింది. అంటే దాదాపు 110 రూపాయలు పెంచారు. అంటే 10 మందికి సంబంధించిన ఫ్రీ బస్ పైసలు ఈ ఒక్క టికెట్ లో తీసుకుంటున్నారు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనము ఎయిర్పోర్ట్ ఒక టికెట్ చూపిస్తాను మీకు. కింద చూస్తున్నట్టు ఒక టికెట్ చూడండి ఎయిర్పోర్ట్ది. 6వ నెల 2005లో ఏదైతే ఉందో 2005లో 250 రూపాయలు ఉన్న టికెట్ కాస్ట్, అదే టికెట్ కాస్ట్ తిరిగి 1వ నెల 2026 వచ్చేసరికి అంటే కరెక్ట్ గా 6 నెలల్లో టికెట్ ధర 350 రూపాయలకు చేరింది. అంటే ఇది కాదా జనాలని మీరు మోసం చేస్తున్న విధానం? ఇది కాదా మీరు చెప్పిన ఫ్రీ బస్ విధానము? ఇదేనా? సో ఇక్కడ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఏం లేదు. అనవసరంగా ఫ్రీ బస్ ఇచ్చి జనాలను కొట్టుకునేటట్టు చేస్తూ మళ్ళీ తిరిగి మా నుంటే డబ్బులన్నీ వసూలు చేస్తూ మళ్ళీ తిరిగి మాకే ఇచ్చి ఆ మెస్సీను లేదంటే ఆ పనికిరాని క్రీడలకు వాళ్ళకు వీళ్లకు డబ్బులు పంచడం తప్ప ఇంకంతకు మించింది ఏం లేదు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే రాహుల్ సిప్లిగంజ్ కి వారి పెళ్లికి ₹1,00,00,000 మీరు కట్నంగా కళ్యాణ లక్ష్మి బాధితుల పైసలన్నీ తీసుకుపోయి వాని చేతిలో పెట్టినట్టే అయింది. జై తెలంగాణ, జై జనసేన.